చికెన్ బిర్యానీ కావాలని హాల్లోకి వచ్చిన గగన్ ఈలోపు భూమి ఇంట్లో వాళ్ళు చూస్తే లేనిపోని గొడవలు అంటుంది. కానీ ఈలోపు చికెన్ బిర్యానీ స్మెల్ చూసి వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటాడు. అదే సమయానికి చంద్ర హాల్లోకి వచ్చేసరికి వెంటనే లైట్ బంద్ చేసి ఆ పొజిషన్లో అంటే గగన్ కూర్చున్న పొజిషన్లో తను భోజనం చేస్తూ ఉంటుంది. లైట్ ఎందుకు బంద్ చేసుకొని తింటున్నావు అమ్మ అని లైట్ వేసిన తర్వాత లోపు తిని పడుకో అమ్మ అన్న తర్వాత సరే అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. కానీ గగన్ మాత్రం ఇలా చికెన్ ముక్క పట్టుకొని గుటకలు వేసుకుంటూ తింటూ ఉంటాడు. ఆ సమయంలో ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. వెంటనే చంద్ర తన రూమ్లోకి వెళ్తుండగా ఆ ఎక్కిళ్ళను చూసి ఆగిపోతాడు. ఎక్కిళ్ళు పడుతున్నాయమ్మా అని చెప్పేసి అంటుండగా గగన్ మాత్రం ఎక్కిళ్ళు ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కిళ్ళు ఆగవు. ఈలోపు వెంటనే భూమి వాటర్ తాగమని చంద్ర చెప్తాడు. సరే అని చెప్పేసి వెంటనే చంద్ర వాటర్ తాగిస్తాడు. ఈలోపు వెంటనే ఆ వీడియో గురించి తెలుసుకున్న భూమి సూర్యతో మాట్లాడడానికి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి సూర్య తనని బలాత్కారం చేయబోతుండగా ఇక వెంటనే ఆ సమయానికి నువ్వు తప్పు చేస్తున్నావు, నా బావున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, మర్యాదగా వీడియో డిలీట్ చేయమని చెప్పినా కూడా నువ్వంటే నాకు ఇష్టం, నేను ఈరోజు నా వైపు తిప్పుకుంటాను, ఇక నేను లొంగ తీసుకుంటాను అని చెప్పేసి ఇక బలాత్కారం చేయబోతుండగా గగన్ వచ్చి తనని కాపాడేస్తాడు. కాపాడేసరికి వెంటనే ఇక భూమిని తీసుకొని ఇక గగన్ సూర్యకు వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలా చేసావనుకో నేను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా కుదరదని చెప్పేసి ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత అసలు నేను చూస్తుంటే ఒక్కసారి మా బావలా అనిపిస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది భూమి. ఈలోపు తనని కాపాడుకునే లేని సిచ్యువేషన్ తన బావ అని చెప్తే ఇక మొదటికే మోసం వస్తుంది అన్నట్టుగా ఈ వైపు ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఇక వెంటనే గగన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఈలోపు ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలని చెప్పేసి సూర్య భూమికి ఫోన్ చేస్తాడు. భూమికి ఫోన్ చేయక ముందుకు ఇక్కడ సీన్ క్రియేట్ జరుగుతుంది. అది ఏంటంటే భూమిని వచ్చి గగన్ కొట్టాడని చెప్పేసి ఈ విధంగా అపూర్వకు చెప్తాడు కదా. అప్పుడు అపూర్వ మరో ప్లాన్ చేస్తుంది. అది ఎలా అంటే నేరుగా నువ్వు డైరెక్ట్గా సంబంధం గురించి మా బావ దగ్గరికి వచ్చి అడుగు, అప్పుడు ఖచ్చితంగా మా బావ ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు గగన్ ప్లేస్లో సూర్య ఉన్నాడని నిజాన్ని బయట పెట్టలేక ఇక మనం ఏదో చేసినా కూడా కానీ భూమి తెలివితో చాలా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి తప్పించుకునే ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఆఖరి నిమిషంలో నువ్వు 3 ముళ్ళు వేస్తుండగా అప్పుడు ఖచ్చితంగా గగన్ ఆగడు. ఇక వాని విశ్వరూపం చూపిస్తాడు. అప్పుడు వాడు గగన ఆకాశాన్ని మనకి ఇక్కడ తెలిసిపోతుంది. నువ్వు నేరుగా వచ్చి మా బావతో మాట్లాడు, పెళ్ళికి ఒప్పుకుంటాడు అని అంటుండగా ఈ సిచ్యువేషన్లో ఒప్పుకుంటాడా చెప్తున్నాను కదా అని చెప్పేసి ఈ విషయం ఇక అపూర్వను సూర్య మాట్లాడుకుంటారు. ఈ మాటలు ఇక అనుకొని వెంటనే ఆ టైంకి భూమికి ఫోన్ చేస్తాడన్న కదా, వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు. కావాలని నీ బావను పిలిపించి నన్ను కొట్టించవు, అలా వదిలేస్తానని నువ్వు అనుకుంటున్నావు కదా, అది కల్లో కూడా జరగదు. ఈరోజు జరగబోయేది సీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇక నువ్వు నాకు లొంగకపోతే నేను నీ మెల్లో తాళి కట్టకపోతే ఈ వీడియో పబ్లిక్ షూట్ చేస్తాను. ఆ తర్వాత పబ్లిక్ ద్వారా మీ నాన్నకున్న పేరు పలకబడి అన్నీ పోతాయి భూమి అని అంటున్నా. వద్దు సూర్య, దండం పెడతాను, నువ్వు ఇలా చెప్తే వినవు, కానీ రెండు నేను నేరుగా నీ ఇంటికి వచ్చి పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతాను. అప్పుడు మీ నాన్నతో మాట్లాడిన తర్వాత మీ నాన్న నా పెళ్ళికి ఓకే అంటాడు. అప్పుడు నువ్వు నేరుగా కిందికి వచ్చి సూర్యతో పెళ్లి ఇష్టం అని చెప్పేసి అంటేనా ఈ వీడియో పబ్లిక్ చేయను. లేకపోతే నువ్వు ఒకవేళ నేను పెళ్ళికి ఒప్పుకున్నా నువ్వు వద్దని చెప్పేసి అన్నవనుకో, వెంటనే ఈ వీడియో పోలీసుల దగ్గరికి, ఆ తర్వాత మీ నాన్న ఇక జైల్లో పడలేక చస్తాడు, నువ్వు నిర్ణయించుకో అని చెప్పేసి కాల్గా చేస్తాను. తెల్లేసరికల్లా నేను అక్కడ ఉంటాను అనేసరికి భూమి తట్టుకోలేని పరిస్థితి. ఈ విషయం చెప్తే ఇక ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పేసి ఆలోచన. ఇక తెల్లారేసరికల్లా అనుకున్నట్టుగా సూర్య చంద్ర ఇంటికి వస్తాడు. ఇక నమస్కారం అని చెప్పేసి అన్న తర్వాత, రా సూర్య కూర్చో, ఏంటి పొద్దున్న వచ్చావు, మీతో పర్సనల్గా మాట్లాడడానికి వచ్చాను సార్ అని చెప్పేసి ఇక హాల్లో కూర్చుంటాను. మీరా వాటర్ను కాఫీ తీసుకొని వస్తుంది. ఇక అక్కడ పెట్టి నిలబడుతుంది. సార్, ఇక మీతో ఒక విషయం ఎన్ని రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నా, కానీ ఆ విషయం చెప్పడానికి నా ధైర్యం చాలేదు. ఏంటి సూర్య, ఏ విషయమైనా సరే మొహమాటం పడకుండా చెప్పు అనేసరికి, ఏం లేదు సార్, ఇక ఇప్పుడు గగన్ చనిపోయాడు కదా, ఆ గగన్ ప్లేస్లో ఆకాశ గగన్ అనేది ఇక్కడ మనం నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాం. అందుకని నా మనసులో మాట మీకు చెప్తే అప్పుడు నా మనసులో మాటకైనా మీరు అర్థం చేసుకుంటారని ఇక ధైర్యం చేసి వచ్చాను. ఏంటి సూర్య, ఇక నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు స్ట్రేట్గా చెప్పు అనేసరికి, మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలవని సరేసరికి వెంటనే చంద్ర హాల్లో
ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, అందరూ హాల్లోకి వస్తారు. అందరి సమక్షంలో చెప్తాను అని చెప్పేసేసరికి ఆ టైంలో అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత, ఏం లేదు చరచంద్ర గారు, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసేసరికి ఇక కేపీ, చెర్రీ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీ అమ్మాయి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను కనుకనే ఇక మీ అమ్మాయితో 7 అడుగులు నడవాలనుకుంటున్నాను అనేసరికి, అసలు ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆల్రెడీ నా కొడుకుతో పెళ్ళయింది అని విధంగా కేపీ అంటూ ఉంటాడు. ఒక్కసారి భూమి గారిని పిలిచి ఆ విషయం అడగండి. తను ఈ పెళ్ళి వద్దంటే నేను ఈ పెళ్ళి టాపిక్ కూడా ఎత్తను అని చెప్పేసి సూర్య అంటాడు. ఆ టైంకి సరే మీరిద్దరు ఇష్టపడితే పెళ్లి చేయడానికి నేను రెడీగా ఉంటానని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. ఈలోపు భూమి అని చెప్పేసి పిలుస్తాడు. అనుకున్నట్టుగా సూర్య తెల్లారిసరికల్లా ఇంట్లో ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ పెళ్ళి వద్దంటే నాన్న జీవితం పోతుంది, నాన్న నాకు ఉండడానికి భయం, మరోసారి పెళ్లి కొప్పుకుంటే ఇక్కడ తన పంచ ప్రాణాలు బ్రతుకుతున్న గగన్ దూరం అయిపోతాడని భయం. ఇక రెండు మధ్యలో తను నలిగిపోతూ వెంటనే హాల్లోకి వస్తుంది. నా కోడలు ఎలా ఒప్పుకుంటానని కేపీ సూర్యను నిలదీస్తూ ఉంటాడు. ఇక తన మనసులో మాటను ఒకసారి మీరు తెలుసుకోండి అని చెప్పేసి ఇక సూర్య అంటాడు. అమ్మ భూమి, ఇక ఇందాక సూర్య మాటలు విన్నావు కదా, నువ్వంటే ఇష్టమట, మరి నీతో ఇక పెళ్ళి పీటల మీద కూర్చొని నీతో లైఫ్ లాంగ్ జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు. ఇక చెప్పు భూమి, నీ మనసులో మాట చెప్పు. నువ్వు కూడా సూర్యను ఇష్టపడుతున్నట్టుగా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరి జీవితం ఒకటి కావాలంటే ఇక వెంటనే నీ మనసులో మాట చెప్తే ఇక్కడికి అందరికి తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. భయపడకు భూమి, నీ మనసులో ఏదున్నా సరే స్ట్రేట్గా ఇక్కడే చెప్పేసేయి అని అంటుండగా, నా కోడలు వాడి మొహం చూస్తేనే ఇక దుమ్మెత్తిపోతుంది. అలాంటిది నా కోడలు ఎలా ఒప్పుకుంటుంది పెళ్ళికి? అప్పుడు భూమి, చెప్పు భూమి, వీళ్ళు చెప్పేదానికి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పు. నా భర్త ఉన్నాడు, వీడిని పెళ్లి చేసుకుంటే నా చావుతో పోరాటము అని చెప్పు భూమి అని కేపీ అంటూ ఉంటాడు. నాన్న, సూర్యతో నాకు పెళ్ళి సరే నాన్న అని చెప్పేసి భూమి మాటలు విని కేపీ ఇక చెర్రీ అందరూ షాక్ అయిపోతారు. మీ ఇష్టం నాన్న, మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అని మాట విని అసలు షాక్లో ఉండిపోతారు. వెంటనే భూమి అక్కడి నుంచి బాధతో వెళ్ళి తను బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే పెళ్లి పనులు మొదలు పెడదాం సూర్య, ఇక మా ఇంట్లో వెంటనే పెళ్లి పనులు స్టార్ట్ అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటారు. బావా, నువ్వు అనుకున్నట్టు భూమి నీ మాట కాదనలేక సూర్యతో పెళ్లి కొప్పుకుంది బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక వెంటనే రేపే పెళ్ళి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. వెంటనే ఏ ఆర్బాటు లేకుండా గుళ్ళో పెళ్ళి జరుపుకుంటే బాగుంటుంది సార్. ఇక బాగుంటుంది సార్ అని చెప్పేసి అంటున్నావు. సార్ కాదు, ఇక నుంచి మా బావ నీకు మామయ్య అవుతారు అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఈలోపు ఇక గుళ్ళో హడావిడి లేకుండా పెళ్లి పనులు మొదలవుతూ ఉంటాయి. ఇక్కడ భూమి తన గుండెలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. పెళ్లి గురించి ఆలోచించని పరిస్థితులలో భూమిని ఇక ఎటు దిక్కు ఆలోచించినా అటు గండం. మరోవైపు చెర్రీ వచ్చి, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు భూమి, నీ నిర్ణయం వెనకాల ఏ కారణం ఉంది అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు. నువ్వు ఇలా నా కొడుకు అన్యాయం చేస్తావు అనుకోలేదు, వాడు నీ ప్రాణం కోసమని మళ్ళీ తిరిగి ఈ లోకానికి నీ కోసం వచ్చాడు భూమి అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది. అసలు భూమి నిజాన్ని బయట పెడుతుందా, ఇక తల వంచి తాళి కట్టించుకుంటుందా, అసలు ఏం జరుగుతుందా అనేది అప్కమింగ్లో చెప్తా.